విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఏ పని మొదలు పెట్టినా ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని. అన్ని పాములు విషపు పాములు కావు. విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం. ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. ఎవ్వరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఆపద కాలములో ఆపదలను నివారించుకొనుటకు ధనమును రక్షించుకోవాలి. ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Don't forget to like, comment and share the video.